మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, చదవబడిన ఈ లేఖన భాగం నుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడమని సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. లేఖన భాగం మరొకసారి చదువుకుందాము. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా మనము నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగజేయు వారిని కనిపెట్టియుండుడి. వారి నుండి తొలగిపోవుడి. హల్లెలూయా. ఇది ఆది కాలంలో లేదంటే అపోస్తుల సంఘములో అనేకమైనటువంటి భేదము కలిగించే బోధలు వస్తాయనే సంగతి ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకు రాయించారు బైబిల్లో. ఏంటంట? వ్యతిరేకమైన భేదములు ఆటంకములు, వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలిగజేసేవారు ఉంటారు. వారి నుండి తొలగిపోవుడి. అసలు మనం నేర్చుకున్నటువంటి మనకు ఎవరైనా ఒక బోధ చేస్తుంటే ఆ బోధ బైబిల్కి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది ఆలోచించాలంటే బైబిల్లో ఏముందో మనకి తెలియాలి. బైబిల్లో ఏముందో మనకి తెలియాలి. అందుకనే దేవుడు మన కొరకు రాయించారు. ఏమని చెప్పారు? కీర్తనలో మొదటి కీర్తన మనకు గుర్తు రావాలి. దుష్టుల ఆలోచనప్పుడు నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించాలి అని వాక్యం అక్కడ చెప్తూ ఉంది. అటువాడు ధన్యుడని, అటువాడు నీటి కాలువల వారిని నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడని. ఇప్పుడు ఉంటామంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యం అంతా మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనము ఎవరైనా చేస్తున్న బోధ బైబిల్కి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఆటంకాలకు కలిగించే విధంగా ఉందా అనేది మనం తెలుసుకోగలుగుతాం. అందుకనే నేను ఎవరికి చెప్పిన ఫస్ట్ ఇదే వచనం చెప్తాను. కీర్తన గ్రంథం మొదటి కీర్తన ఎంతో స్పష్టంగా చెప్పింది. హల్లెలూయా. అసలు వాక్యము ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. వాక్యం అంత గొప్పది. అందుకనే వాక్యం అనగానే దేవుడు మనతో మాట్లాడినాడు. వాక్యము ఇవాళ కరెక్ట్గా వాక్యం చాలామంది అందించట్లేదు. నోటికి వచ్చినాయి వాళ్ళకి ఇష్టం వచ్చినాయి చెప్తూ ఉన్నారు. అవి కరెక్టా కదా అంటే చాలామంది వాక్యానుసారంగానే చెప్తున్నారు. ఓకే, వాళ్ళ వాక్యంగా చెప్తున్న వాక్యాలను మనం స్వీకరించవచ్చు. అసలు ఎదుటివారు చెప్తున్నాయి వాక్యానుసారమా కాదా, ఆటంకాలు కలిగిస్తున్నాయా అనేది మనం తెలుసుకోవాలంటే ముందు మన దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి. అందుకని మనం బైబిల్ డైలీ వాక్యం ధ్యానించాలి. ఒక క్రమంగా కొత్త నిబంధన గ్రంథం నుంచి మొదలుపెట్టి చదవాలి, పాత నిబంధన గ్రంథం నుంచి ప్రారంభించి చదవాలి, పూర్తి చేసేయాలి. అప్పుడు ఎక్కడ ఏముందో అర్థమవుతుంది. బైబిల్ సారాంశం అంటే ఏంటని అర్థమవుతుంది. అప్పుడు ఎదుటివారు చెప్పేటువంటి విషయాలు మనం గ్రహించగలుగుతాం. అది వాక్యానుసారం ఉందా లేదనేది. కాబట్టి మనం ఇక్కడి నుంచి అయినా క్రమంగా వాక్యాన్ని ధ్యానిద్దాము, అందరి సత్యాన్ని గ్రహిద్దాము, మన విశ్వాస జీవితానికి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని జీవిద్దాము. వ్యతిరేకమైన భేదం కలిగించే వారి నుంచి తొలగిపోమని దేవుడే వాక్యం చెప్తుంది. కాబట్టి వారి నుంచి తొలగిపోవాలేమో కానీ వాక్యం నుంచి మనం తొలగిపోకూడదు. లేకపోతే అక్కడే ఉంటే వాక్యం నుంచి తొలగిపోతాం. హల్లెలూయా. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించే వారిని వెంబడిందాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రభువా, ఉదయకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ ఇచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి. ఏది ఆటంకాలు కలిగించేవో, ఏది భేదములు కలిగించేవో మేము తెలుసుకోవాలి అంటే ప్రభువా వాక్యము మాకు తెలియాలి. కాబట్టి ఆ వాక్యాన్ని మేము నిత్యము ధ్యానించే వారంగాను, ఆ వాక్యాన్ని మా హృదయంలో పదిలము చేసుకునే వారు ఉండడానికి సహాయం చేయండి.
దేవ వినిచిన వారిని అందరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకు కృప దయచేయండి తండ్రి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆహారం, ఆరోగ్యం, ఆనందము, సంతోషం, సమాధానం దయచేయండి ప్రభా. దేవ రోగులను ముట్టి స్వస్థపరచండి. దయ్యం చేత పీడించబడుతున్నవారు విడుదల దయచేయండి. వ్యాధి, బాధ, బలహీనత నుంచి విడుదల దయచేయండి. కష్టాల నుంచి, కన్నీటి నుంచి, వ్యాధి నుంచి విడుదల దయచేయండి. కోర్టు గొడవల నుంచి విడుదల దయచేయండి. ఆస్తి తగాదాల నుంచి విడుదల దయచేయండి. సరిహద్దు గొడవల నుంచి విడుదల దయచేయండి. పోలీసు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి మీ దేవామి చిత్తానికి అప్పగించుకున్న వారు తిరిగి కట్టండి. అయినా మీకు వందనాలు తండ్రి. దేశంలో క్షేమము, సంతోషం, సమాధానం దయచేయండి ప్రభా. దేశంలో నెమ్మది దయచేయండి ప్రభా. దేశంలో రాజ్యాంగం అమలు అవడానికి కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు. దేశం చుట్టూ మీ దూతం కావాలంచండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు జ్ఞాపకం చేసుకోండి. హక్కుల కోసం పోరాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశంలోని రంగాల్లో దేశం అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమేన్.